చూడండి ఎలా కాలిందో కాల్చుకున్నాము ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. అలాగే మిగతా పిండి కూడా ఇలాగే చేసుకొని కాల్చుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి చాలా బాగానే అన్నీ ఒకే విధంగా కాలినాయి అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి తెలంగాణ స్టైల్లో సర్వపిండి చేస్తున్నాను. ఈ తెలంగాణ స్టైల్లో ఈ సర్వపిండి ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూడండి. నేను ఈ గ్లాస్తో ఒక మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. మూడు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. ఈ సర్వపిండికి కావాల్సిన ఐటమ్స్: కొత్తిమీర, నువ్వులు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర కొద్దిగా కారము, కొద్దిగా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు. ఇవి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు. ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా, పచ్చిమిర్చి వేసుకుంటున్నా కదా, మళ్ళీ అయినా కూడా ఒక 2 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, పల్లీలు వేంపుకొని పొట్టు తీసి ఇట్లా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మిర్చి, ఎల్లిగడ్డలు ఈ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్నది ఈ పిండిలో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాను కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండిలో ఇదంతా కలిసేటట్టు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అనుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా, మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. అప్పుడే సర్వపిండి అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు సర్వపిండి కాల్చుకునే ఒక చిన్న కడాయి తీసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇట్లా మంచిగా గిన్నెకు ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. చూడండి ఇప్పుడు ఈ గిన్నెకు ఇంత బాల్ అయితే సరిపోతుంది. దీన్ని ముందుగా ఈ విధంగా అనుకోవాలి. ఇది ఇందులో ఈ విధంగా అదుముకోవాలి గిన్నెకి. చూడండి ఈ విధంగా అదుముకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ సర్వపిండిని కొన్ని చోట్ల గిన్నె పిండి అని అంటారు, సర్వపిండి అంటారు, గంజుపిండి, కొన్ని చోట్ల ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మందం కాకుండా పల్చగా అదుముకోవాలి. అప్పుడే ఈ సర్వపిండి అనేది చక్కగా కాలుతుంది. పల్చగా కాల్చుకోవడం వల్ల రుచి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మధ్యలో చిన్న హోల్స్ పెట్టుకోవాలి. చిన్న హోల్స్ పెట్టుకోవడం వలన మంచిగా కాలుతుంది. చూడండి ఈ విధంగా మిగతా గిన్నెలకు కూడా ఈ విధంగానే పెట్టుకోవాలి. చాలామందికి ఈ సర్వపిండి అనేది చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది. తెలంగాణ సైడ్ అంతా ఈ సర్వపిండి అంటే చాలామంది ఇష్టపడతారు. చాలామందికి చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది ఈ సర్వపిండి పేరు చెప్పగానే. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చాలాసేపు హై ఫ్లేమ్లో పెట్టొద్దు, తొందరగా మాడిపోతుంది. కాబట్టి 2-3 మినిట్స్ పాటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్లో కాల్చుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూడండి అయిపోవచ్చింది. ఇట్నప్ప చుట్టూ అయితే గోల్డ్ కలర్లో చాలా బాగా కాలింది. చూడండి ఇలాగే అంతా ఈ విధంగానే
గోల్డ్ కలర్లో కాల్చుకోవాలి. చూడండి చూడండి ఏ విధంగా కాలిందో, చాలా బాగా కాలింది. చూడండి మిగతా గిన్నెలు కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి. సర్వపిండి చేసిన రోజు కంటే తెల్లవారి రోజున తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నచ్చితే ఒకసారి ఇలా చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.